అయోధ్య రామమందిరం. అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి మనకు రావడానికి ఒక ముఖ్య కారకుడు అయినటువంటి కేకే నాయర్ గారు. ఈయన గురించి ఒకసారి తెలుసుకుందాం. కేకే నాయర్ అంటే కందగలం కరుణాకరన్ నాయర్ 1907లో సెప్టెంబర్ 7న కేరళలోని అలప్పూజాలోని గుటన్కడు అనే చిన్న గ్రామంలో జన్మించారు. భారతదేశానికి స్వతంత్రం రాకముందు తను ఇంగ్లాండ్ వెళ్లి 21 సంవత్సరాల వయసులో బారిస్టర్ అయ్యి స్వదేశాన్ని తిరిగి వచ్చే ముందు ICS పరీక్షలో విజయం సాధించాడు. 1945లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సర్వెంట్గా చేరారు. బాలరాముని విగ్రహం అయోధ్య మందిరంలో హఠాత్తుగా కనిపించిందని ఫిర్యాదు రావడంతో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అప్పటి ప్రధాని అయినటువంటి నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ అక్కడికి వెళ్లి విచారణ చేయవలసిందిగా కేకే నాయర్ గారిని కోరగా కేకే నాయర్ గారు తన సబార్డినేట్ శ్రీ గురుదత్ సింగ్ని దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మని కోరాడు. శ్రీ గురుదత్ సింగ్ అక్కడికి వెళ్లి సమగ్ర నివేదికను కేకే నాయర్కు అందించారు. హిందువులు అయోధ్య రాముడు అయినటువంటి అక్కడ వాళ్ళు రామ్ లల్లా అని పిలుస్తారు. కాబట్టి హిందువులు అయోధ్యను రాముని యొక్క జన్మస్థలంగా ఆరాధిస్తున్నారు అని, అది ఒక మసీదుగా ఉంది అని, అక్కడ ముస్లింలు సమస్యలు సృష్టిస్తున్నారు కానీ అది హిందూ దేవాలయమని ఆయన నివేదిక తెలియజేసింది. అంతేకాక అక్కడ పెద్ద దేవాలయం నిర్మించాలని కూడా ఆయన సూచించారు. దానికోసం ప్రభుత్వం భూమిని కేటాయించాలని, గొడవలు జరగకుండా ముస్లింలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధించాలని ఆయన నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఆలయానికి 500 మీటర్ల పరిధిలోకి ముస్లింలు వెళ్లడానికి నిషేధిస్తూ నాయర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. నిజం చెప్పాలంటే ఈ నిషేధాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఎత్తివేయలేకపోవడం గమనార్హం. ఎప్పుడైతే ఇలా ముస్లింలు వెళ్లకూడదని కేకే నాయర్ గారు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారో ఇది విన్న వెంటనే నెహ్రూ చిరాకుపడి కోపం తెచ్చుకొని ఆ ప్రాంతం నుండి హిందువులను తక్షణమే ఖాళీ చేయించి రామ్ లల్లాను తొలగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నెహ్రూ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ వెంటనే హిందువును ఖాళీ చేయించాలని, రామ్ లల్లా విగ్రహాన్ని తొలగించాలని నాయర్ను ఆదేశించారు. కానీ నాయర్ ఆ ఉత్తర్వులను అమలు చేసేందుకు నిరాకరిస్తూ మరోవైపు రామ్ లల్లాకు రోజూ పూజ చేయాలని మరో ఆదేశం జారీ చేస్తూ పూజకయ్యే ఖర్చు, పూజ చేసే పూజారి జీతం కూడా ప్రభుత్వమే భరించాలని ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో భయపడిన నెహ్రూ వెంటనే నాయర్ని ఆ పదవి నుంచి తొలగించాలని ఆదేశించారు. అయితే నాయర్ అలహాబాద్ కోర్టుకు వెళ్లి తన కేసు తానే వాదించుకొని నెహ్రూ జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులకు వ్యతిరేకంగా విజయం సాధించాడు. నాయర్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అదే సమయంలో అదే స్థలంలో పనిచేసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశం నెహ్రూకు చెంపపెట్టులా తగిలింది. ఈ పరిస్థితిలో అయోధ్య వాసులు ఎన్నికల్లో పోటీ చేయాలని నాయర్ను కోరారు. అయితే ప్రభుత్వోద్యోగి అయినటువంటి తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని నాయర్ చెప్పడంతో నాయర్ భార్యని పోటీ చేయాలని అయోధ్య వాసులు కోరారు. ప్రజల అభ్యర్థనను స్వీకరిస్తూ శ్రీమతి శకుంతల నాయర్ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పాల్గొని అయోధ్యలో అభ్యర్థిగా బరిలోకి దిగారు. అప్పట్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన అయోధ్యలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిపై నాయర్ భార్య భారీ మెజార్టీతో గెలిచారు. శ్రీమతి శకుంతల నాయర్ 1952లో జనసంఘ్లో చేరి సంస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన నెహ్రూ మరియు కాంగ్రెస్ పార్టీ నాయర్పై ఒత్తిడి తీసుకురావడంతో నాయర్ తన పదవికి రాజీనామా చేసి అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించాడు. స్వాతంత్ర్యానంతరం అయోధ్య కేసును తొలిసారిగా పరిష్కరించింది నాయర్ గారే. ఇది పూర్తిగా అతనిచే నిర్వహించబడింది మరియు ఇప్పటికీ కూడా ఆయన అధికారిగా జారీ చేసినటువంటి ఉత్తర్వులను హిందూ వ్యతిరేకులు మార్చలేకపోయారు. నాయర్ జారీ చేసినటువంటి ఆ ఆదేశాల ఆధారంగానే పూజలు మరియు రామ్ లల్లా దర్శనం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇక సెప్టెంబర్ 7వ తేదీ 1977లో ఆయన తన స్వగ్రామంలో శ్రీ రామచంద్రమూర్తి పాదార విందాలకు చేరుకున్నాడు. నాయర్ గారి కృషి వల్లనే మనం అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమిలో పూజలు చేయగలుగుతున్నాం. ఈనాడు అయోధ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నాం. అలాంటి నాయర్ గారికి హ్యాట్స్ ఆఫ్. జై హింద్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.